ఇంకా నాన్నగారి నుంచి నాన్నగారి మాటల నుంచి నేర్చుకున్నాను అంటావా? లేకపోతే డిడ్ యూ ఎక్స్‌ప్లోర్ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్? ఎనీ బుక్స్ ఆర్ సంథింగ్? No, actually, when I was small, all my dad was telling me, he was telling me about humanism, what to believe in, how if the right things to believe in, and then I didn't really understand most of it as I was really young that time. But then at age of 8, I started getting more into the humanism and rationalism. So I started looking up videos and everything and researching more. I gave my first speech in Suryapet in one meeting when I was 8 years old about what I think about atheism and why people shouldn't believe in God. And ever since then, I started going even more in depth about this topic. గుడ్. బట్ యాక్చువల్లీ ఈవెన్ నాకు కూడా ఇంకా చాలా మాట్లాడించాలి, చాలా దీని నుంచి అంటే ఇప్పుడు నాన్నగారితోటే నేను ఇంకా చాలా మాట్లాడాల్సిన ఉన్నాను, కానీ దానికి టైం లేదు. సో మరి మీతోటి కూడా కంటిన్యూ చేయాలని ఉంది, కానీ ఇప్పుడు కాదు. డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకొకసారి నిన్నైతే నేను ఆన్లైన్లోకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అసలు 8 years ఏజ్లోనే నువ్వు వీటి గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నావు అంటే అప్పట్లోనే అనలైజ్ చేయడం స్టార్ట్ చేసావు. అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ బుక్ చదవటం ఇప్పుడు మొదలుపెట్టావు, దాని తర్వాత వీటి మీద రీసెర్చ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఇట్లాంటి విషయాలు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ మనం తప్పకుండా ఇంకొకసారి నేను ఆన్లైన్ తీసుకుంటాను. తీసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మాట్లాడి, అప్పుడు ఇక్కడ ఉండే కిడ్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇంత చిన్న ఏజ్లో దేని గురించి మాట్లాడుతున్నాం, ఏం అంటే ఈ రోజుల్లో పిల్లలు అంటే జస్ట్ వీడియో గేమ్స్ వాటిలో ఎక్కువ స్పెండ్ చేయడం అయిపోతూ ఉంది. ఎక్కువగా ఏంటంటే మన ఎలక్ట్రానిక్ మీడియా పైన పడిపోతాం అన్నమాట.